గ్యాస్ వెలికి తీసే సమయంలో బ్లౌట్లు వంటివి జరగకుండా ఎంత జాగ్రత్తగా పనిచేయాలో ఊహించని ప్రమాదం జరిగినప్పుడు మంటల్ని అదుపు చేసే ప్రయత్నాలు అంతకంటే జాగ్రత్తగా వేగంగా జరగాలని చెప్తున్నారు నిపుణులు. ఇంధన వనరుల నిపుణులు విఎస్ఆర్కే ప్రసాద్ ఈ విషయంపై టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. డిగ్గింగ్ సమయంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు వాటర్ అంబ్రెల్లాతో మంటల్ని పూర్తిగా నియంత్రించగలమా, ఇలా అన్ని అంశాలని ఆయన వివరించారు. ఈ ఓఎన్జీసీ వారు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మిగిలిన నిల్వలు కొన్ని ఉంటే చమురు నిల్వలు కానీ గ్యాస్ నిక్షేపాలు కానీ కొద్దిగా మిగిలి ఉండటం వల్ల వాటిని తరలించేందుకు వీలుగా, వాటిని వెలికి తీసేందుకు వీలుగా వేరే ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చినట్టుగా ఈరోజు వార్తల్లో సమాచారం వచ్చింది. వారు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆపేసిన దాన్ని మళ్ళీ మొదలు పెట్టాలంటే దే హ్యావ్ టు అగైన్ వాళ్ళు కొంత దీనిలోకి రిగ్గింగ్ అది చేయాల్సి వస్తుంది. ఆ చేసేటప్పుడు కానీ లేదంటే ఆ ప్రక్రియలో కానీ ఆ ప్రెషర్స్ని వీటిని కంట్రోల్ చేసుకోవడంలో కానీ వాళ్ళు విఫలమైనప్పుడు కూడా ఈ రకమైనటువంటి స్పార్క్ డెవలప్ అయ్యి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం అది స్ప్రెడ్ అవ్వకుండా నియంత్రించడానికి ఉపయోగపడే ప్రక్రియ కానీ ఆపడానికి ఉపయోగించే ప్రక్రియ అవుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ సమాచారం ప్రకారం వారి మిగిలిన నిల్వల కోసం కనుక చేసే పరిస్థితి ఉంటే అవి క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. రెండోది ఇంకా పూర్తిగా అది బ్లోఅవుట్ చేసేటప్పుడు దానికి ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు ఆ ప్రెషర్స్ అంత బిల్డప్ అవ్వడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంత నియంత్రణలోకి త్వరగానే రావచ్చు అనే ఒక ఆశ కనపడుతుంది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అయితే ఏంటంటే మామూలుగా మడ్ క్లే అండ్ కెమికల్స్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది, దానిలోకి పంపి నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రక్రియ సరిపోదు. ఆ సందర్భంలో ఏమవుతుందంటే వీరు ఆ మటుకే ప్రక్రియ కూడా సరిపోవచ్చు. ఆ సందర్భంలో ఎక్స్ప్లోజివ్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్స్ప్లోజివ్స్ కనుక వాడితే నియంత్రణలోకి వస్తుంది. కాకపోతే ఏంటంటే అది 3 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా, వారం రోజులు పడుతుందా అనేది వీళ్ళు ఆ టెక్నికల్ టీము, అక్కడ ఉన్న పరిస్థితులు, ఈ రెండింటి టెక్నికల్ టీమ్ ఎఫిషియన్సీ ప్లస్ అక్కడ లోపల ఉన్నటువంటి చమురు నిక్షేపాలు అటువంటి నైసర్గిక స్వరూపం, ఈ రెండింటి మీద ఆధారపడుతుంది. ఈ రెండింటి కూడా కనుక వీళ్ళు చక్కగా స్టడీ చేసి టెక్నికల్ టీము వాళ్ళ ఎఫిషియన్సీ పర్ఫెక్ట్గా చేస్తే మాత్రం 3-4 రోజుల లోపుగా మంటలు నియంత్రణలో పూర్తిగా రావడానికి అవకాశం ఉంది.